హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలోని కథల ప్రవాహంలో ఈ రోజు మన 37వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు వయసొచ్చింది. కథ ఇలా మొదలవుతుంది. దర్జీ జోగారావు కొట్టు ముందు ఓ 15 ఏళ్ల కుర్రాడు అలా స్తంభానికి వేలాడబడి నుంచున్నాడు. జోగారావు కుట్టుపని హడావుడిలో ఉన్నాడు. ఆ కుర్రాడు అలా వీధిలోకి చూస్తూ వచ్చే పోయే జనాన్ని, దూరంగా ఉన్న జాంపళ్ళ బుట్టని, ఆ పైన కనిపించే మిఠాయి కొట్టుని పరిశీలనగా చూస్తున్నాడు. జోగారావు మిషన్ కుడుతూ వాణ్ణి గమనిస్తూనే ఉన్నాడు. కానీ పని తొందరలో వాడెవడో పట్టించుకోలేదు. జోగారావుకి అన్నం వచ్చింది. పని వాళ్ళని భోజనానికి పంపించి తను అన్నం గిన్నె విప్పుతూ చూస్తే ఆ నల్లటి కుర్రాడు ఇంకా అక్కడే భయంగా చూస్తూ కనిపించాడు. ఏరా అని పిలిచాడు జోగారావు. బాబూ అని ఇటు తిరిగాడు కుర్రాడు. ఆ కుర్రాడి కళ్ళలో ఆకలి, కరకరలాడే ఆకలి. కడుపు చుమ్మలు చుడుతుంటే ముఖం మీద కన్నీళ్లుగా కరిగిపోయే ఆకలి. జోగారావుకి జాలేసింది. ఆకలేస్తుంది కదరా అన్నాడు. అయ్యా, ముద్ద చూసి 3 నాళ్ళయిందయ్యా అన్నాడు స్తంభం కిందకి జారిపోయిన కుర్రాడు. ఏడవబాకురా ఎదవా, నాకు పోను అన్నం మిగులుద్ది, అది నువ్వు తిని గిన్నెలు కిష్టకెళ్ళి కడుక్కు తీసుకురా అన్నాడు జోగారావు. కుర్రాడి కళ్ళు తళతళమన్నాయి. మిగిలిన అన్నం కిష్ట దగ్గర తిని కడుపు నిండా కిష్టనీళ్లు తాగి గిన్నెల్ని రేగడమట్టిలో మెరిసిపోయేటట్టు తోమి కొట్టు దగ్గరకు వచ్చాడు కుర్రాడు. గిన్నెలు శుభ్రంగా తుడిచి కొట్లో పెడుతుంటే జోగారావు అడిగాడు, నీ పేరేంట్రా? బావిగాడయ్యా అన్నాడు కుర్రాడు. యహబో అన్నాడు జోగారావు. బావిగాడు పోలేదు. పొద్దునంతా స్తంభాన్ని కానుకొని బజారంతా చూస్తున్నవాడు ఇప్పుడు స్తంభాన్ని కానుకొని కొట్టు అంకే చూస్తూ నుంచున్నాడు. సాయంత్రమైంది. జోగారావు కుట్టిన గుడ్డలు ఊళ్ళో వాళ్ళకివ్వడానికి వెళుతూ మళ్ళీ బాబిగాడిని చూశాడు. ఏరా, నువ్వు పోలా? నవ్వుతూ అన్నాడు. అయ్యా అన్నాడు బాబిగాడు. వాడి ముఖం ఆదుకోదేవుడా అంటోంది. వాడి కళ్ళు వేడుకుంటున్నాయి. జోగారావుకి ఏమనిపించిందో, ఒరేయ్, ఈ బట్టలు తీసుకు నా వెనకాలరా, ఊళ్ళో ఇచ్చొద్దాం అన్నాడు. బాబిగాడు చెంగున ఎగిరి బట్టలు నెత్తిన పెట్టుకుని జోగారావు వెనకాలే నడిచాడు. ఆ రోజు నుంచి బాబిగాడు పొద్దున్నే కొట్టు తీయక ముందే దర్జీ దుకాణం దగ్గర ఉండేవాడు. కొలతలు తీసుకుంటున్నప్పుడు టేపు అందివ్వటం, రాసుకోవటానికి పుస్తకం, కత్తిరింపునకు కత్తెరలు అందించటం, మిషనకు ఆయిల్ వేయటం, మధ్య మధ్యలో టీలు బీడీలు తెచ్చిపెట్టడం, మధ్యాహ్నం జోగారావుకి అన్నం తెచ్చిపెట్టి మిగిలింది తిని గిన్నెలు కడిగివ్వటం, ఊళ్ళోకి జోగారావు బట్టలకి కొలతలకి వెళ్ళిన, కుట్టిన బట్టలివ్వటానికి వెళ్ళిన వెనకతాలే వెళ్ళటం, కొట్టు మూసాక కిష్ట ఒడ్డుకెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి రాత్రి మండపంలో పడుకోవటం, ఇది బావిగాడి నిత్యకృత్యం. జోగారావుకి బావిగాడు నచ్చాడు. 6 నెలలు గడిచాయి. వచ్చిన గుడ్డల్లో మిగిలిన బట్టలతో బావిగాడికి ఓ చొక్కా నిక్కరు కుట్టించి ఇచ్చాడు. గుండీలకు కాజాలు తీయటం కూడా నేర్పుతున్నాడు. బావిగాడు ఓ రోజు కిష్ట దగ్గరికి ఆలస్యంగా వచ్చి దోసెడు నీళ్లు తాగి బేవుమని తేంచి పక్కకు చూస్తే ఒక 14 ఏళ్ల పిల్ల తన వైపు వింతగా చూస్తుండటం కనిపించింది. ఆ పిల్లే పలకరించింది, ఇవాళకి నీళ్ళే అన్నవా అని. 6 నెలల నుంచి ఇంతే, ఇవాళ ముద్ద తిందువురా, మరి నీకో నాకు సరిపోద్దులే. బావిగాడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు. చింత చిగురు పప్పు కలిపి ముద్ద బావిగాడి చేతిలో పెట్టింది. నీ పేరేందో అడిగాడు బావిగాడు. పోలి. నువ్వో అంది పోలి బావిగాడిని. జోగారావయ్య దర్జీ కొట్లో పని. ఏ ఊరు? ఇప్పటికి ఈ ఊరే. అయ్యా అమ్మ లేరు. నాకు లేరు. ఓ ముసలితాతున్నాడు. అంట్లు తోమి పాసి పని చేస్తే మా పోటెళ్ళిపోద్ది. ఇదేం చిత్రమో, బావిగాడు పోలి ఎంతో కాలం నుంచి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకున్నట్లు కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. నల్లటి ముఖంలో చేప పిల్లలా మెరుస్తున్న పోలికళ్ళు చూసి బావిగాడు సంబరపడిపోతున్నాడు. ఉన్న అన్నమంతా బావిగాడికే పెడుతూ తను తిన్నట్లే ఆనందపడిపోతుంది పోలి. రోజు కిష్ట ఒడ్డున కలుసుకునే వాళ్ళిద్దరూ 10 రోజులు పోయాక బావిగాడు అన్నాడు, పోలి, నన్ను మావా అని పిలువరాదంటే? పోలి ఒళ్ళు జల్లుమంది. సంబడమో, నువ్వు అట్టా పిలవమనందే అంది కళ్ళు దించేసుకొని. పిలవే ఆశగా అన్నాడు బాబుగాడు. కిష్టనీళ్లలో తలదించుకొని తనలో తాను అనుకున్నట్టు మావా అంది. బావి గుండె పొంగిపోయింది. సంబరంలో పోలి జడలాగాడు. పోలి జడలో పున్నాగ పూలు కిష్టలో జలజల రాలి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయి. పోలి బావి ఒకళ్ళనొకళ్ళు నవ్వుతూ చూసుకొని ప్రవాహంలో పరిగెత్తుతున్న పున్నాగ పూలు చూసుకొని కిష్టమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు. ఒడ్డుకొచ్చాక బావిగాడు జేబులోంచి టేపు తీసి పోలి చేతులు, నడుం, ఛాతీ, మెడ కొలతలు తీసుకుంటుంటే ఏంటిది అంది పోలి.
మనకి దర్జీ కొట్లో పనే అంటూ గర్వంగా వెళ్ళిపోయాడు బాబిగాడు. పోలికి కొత్త జాకెట్ కుట్టివ్వాలి. ఎలా? బాబీ మిగిలిన బట్ట ముక్కల్ని ఒకే రంగులవి దాచటం మొదలుపెట్టాడు. ఓ నెల రోజులకి బట్ట కుదిరింది. మరి కుట్టటం? తన్ని మిషన్ ఎక్కనివ్వరు. ఎవరూ లేని సమయంలో మిషన్ ఎక్కి కుట్టటం మొదలుపెట్టాడు. ఆ సంగతి జోగారావుకు తెలిస్తే ఉద్యోగం తీసేస్తాడు. నెల రోజులకి చేతులు కుట్టాడు. ఇంకో నెలకు నడుం. ఇలా సమయం దొరికినప్పుడల్లా రహస్యంగా కుట్టుకుంటూ 6 నెలలకి జాకెట్టు పూర్తి చేశాడు. కృష్ణ ఒడ్డుకి పరుగెత్తుకొచ్చాడు బాబిగాడు. కొత్త జాకెట్టు. పసిపిల్లల ఆనందంతో గెంతింది పోలి. తొడుక్కురాయే అన్నాడు వీరుడులాగా బాబిగాడు. చింత చెట్టు చాటుకెళ్ళి జాకెట్టు తొడుక్కొని యువతలకొచ్చింది పోలి. జాకెట్టు చాల్లేదు. గుండీలు కాజాలు కలవటం లేదు. 6 నెలల్లో పోలి ఛాతీ పెరిగిపోయింది. బిక్కమొహం వేసుకున్న బాబిగాడిని చూసి పోలి అంది, పోన్లే మావా, మా దొరసాని. ఒసే పోలి, నువ్వింకా పవిట్లేసుకోవాలా? మా పిల్ల పాత ఓణీ ఇస్తాను, రేపట్నించేసుకో అంది. పవిటేసుకుంటే పిన్నీసెట్టుకుంటాను, సరిపోద్దిలే. బాబిగాడి కళ్ళలో కోరికల దీపాలు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.